ఈ సండే క్రికెట్ ప్రేక్షకులకు ఫుల్ మజా అందించింది. మొదట ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అందించగా, ఆ తర్వాత ఈవినింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అంతకు మించి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అందించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసన్ హాఫ్ సెంచరీలతో 194 రన్స్ చేస్తే, ఆ తర్వాత చేజింగ్ లో సిఎస్కే ఆల్మోస్ట్ టార్గెట్ కు దగ్గరగా వచ్చి ఓడిపోయింది. సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ఫెయిల్ అవడం, సరైన సమయంలో శివం దుబే, మాథ్యూ షాట్ అవుట్ కావడం సిఎస్కే కొంపముంచింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ కెప్టెన్సీకి కూడా ఫుల్ మార్క్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజు అతను తీసుకున్న బౌలింగ్ చేంజెస్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. 3 ఓవర్స్ లో 18 రన్స్ మాత్రమే ఇచ్చిన శివాంగ్ చేత 4వ ఓవర్ వేయించకపోవడం, ప్రబుల్ హింగే ఫస్ట్ 3 ఓవర్స్ లోనే 54 రన్స్ సమర్పించుకున్నప్పటికీ 20th ఓవర్ ను అతని చేత వేయించడం అన్ని ఎస్ఆర్హెచ్ కు అద్భుతంగా కలిసొచ్చాయి. కాబట్టి ఈ విజయంలో ఇషాన్ కిషన్ కెప్టెన్సీకి కూడా మార్క్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక ఈ మ్యాచ్ లో సిఎస్కే ఓటమికి ప్రధాన కారణం శాంసన్, రుతురాజ్ బ్యాటింగ్ లో ఫెయిల్ కావడం కంటే డెవాల్ బ్రెవిస్, శివం దుబే ఫెయిల్ అవడం. ఎందుకంటే శాంసన్, రుతురాజ్ ఫెయిల్ అయినప్పటికీ సిఎస్కేకు ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్ 195 రన్స్ టార్గెట్ ను చేజ్ చేయడానికి కావాల్సిన మొమెంటం అందించారు. కానీ దాన్ని కంటిన్యూ చేయడంలో సిఎస్కే మిడిల్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. మిడిల్ ఆర్డర్ లో ఎవరైనా ఒక్కరు సరిగ్గా పర్ఫామ్ చేస్తుంటే సిఎస్కే చాలా ఈజీగా విక్టరీ సాధించేది. అయితే ఇందులో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కూడా క్రెడిట్ ఇవ్వాలి. ముఖ్యంగా యశాన్ మలింగ ఈ రోజు అద్భుతమైన స్పెల్ వేశాడు. రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్ తో పాటు డేంజరస్ గా మారుతున్న మాథ్యూ షాట్ ను సైతం అవుట్ చేసి ఎస్ఆర్హెచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఆల్ ఇంపార్టెంట్ సంజు శాంసన్ వికెట్ తో పాటు చెలరేగిపోతున్న ఆయుష్ మాత్రే వికెట్ సైతం తీసి సిఎస్కే జోరుకు బ్రేక్ వేశాడు. అంతేకాకుండా అత్యంత ముఖ్యమైన 19th ఓవర్ బౌల్ చేసి 12 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అలాగే శివాంగ్ 3 ఓవర్స్ లో 18 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఈ ముగ్గురి అద్భుతమైన బౌలింగ్ సిఎస్కేను చేజ్ లో వెనక్కు నెట్టేసింది. ఇక ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ కు బీభత్సమైన స్టార్ట్ దక్కింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ సిఎస్కే బౌలర్లను ఉతికారేశాడు. 15 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టేశాడు. కానీ పవర్ ప్లే తర్వాత సిఎస్కే బౌలర్స్ కమ్బ్యాక్ చేసి హెడ్ తో పాటు కెప్టెన్ ఇషాన్ కిషన్, డేంజరస్ అభిషేక్ శర్మ వికెట్లను పడగొట్టి ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత క్లాసన్ హాఫ్ సెంచరీ చేసినప్పటికీ సిఎస్కే ఎస్ఆర్హెచ్ ను 200 లోపే కట్టడి చేయగలిగింది.